గాంధీ గాంధీ ఆశయాలను ఈరోజు అక్టోబర్ 2 మరియు దసరా కూడా వచ్చింది కాబట్టి సాలూరా గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు. అక్టోబర్ 2 గాంధీజీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో శాంతి సహనంతో ఏదైనా సాధించవచ్చు అనే ఆశయాలు అది నేటి యువతకు ఎంతైనా అవసరం ఉన్నాయి. ఆయన చూపించిన బాటలో ఆ స్ఫూర్తి నిలబెడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా శాంతి సహనంతో నేటి యువత ఉన్నత స్థాయిలని సాలూరా యువత మొత్తం కూడా ఆ ఆశయాలను పుచ్చుకొని వాటికి అనుగుణంగా నడుచుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయిని సాధించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సాలూరా గ్రామ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ జయంతి సందర్భంగా మరి మా సాలూరా గ్రామస్తులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు విజయదశమి, మరి విజయదశమి సందర్భంగా కూడా మా గ్రామస్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి మన ప్రపంచంలోనే మన భారతదేశం అనేటటువంటిది శాంతియుతమైనటువంటి దేశంగా మరి పేరు పొందడానికి కారకులైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారు బ్రిటిష్ వారు మన దేశం మీద పరిపాలించినప్పుడు వారికి మరి 2 వర్గాలు ఉన్నప్పటికీ మరి వీరు శాంతియుతంగా పోరాడి ఎటువంటి అహింసా మార్గాన్ని అవలంబిస్తూ హింస చేయొద్దు, సత్యాన్ని పాటించాలి, మరి శాంతియుతంగానే మనము స్వాతంత్రాన్ని సంపాదించుకుందామని ఒక దృఢ సంకల్పంతో మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి నాయకులందరినీ కూడా ఏకతాటి మీదకి తెచ్చి ముందుండి నాయకత్వం వహించి శాంతియుతంగా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అందుకనే ఈరోజు మరి దేశమంతా కూడా మహాత్మా గాంధీ యొక్క మరి జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి వారికి నిజంగా మేము ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారిని ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా కూడా వారిని మర్చిపోకుండా మన భారతదేశము మరి గుర్తుపెట్టుకునే రీతిలో వారు చేసినటువంటి పోరాటమే నిదర్శనము, మనకు అందించినటువంటి స్వాతంత్రమే నిదర్శనము. మరి అదే పద్ధతిలో ఈరోజు నేను యువకులకు గ్రామస్తులకు కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి సమాజంలో శాంతియుతంగా ఉంటూ సత్యాన్ని పాటిస్తూ మరి అహింసా మార్గంలో మనం ముందుకు పోతే అన్ని రకాలు కూడా బాగుంటుంది. మనకు, మన కుటుంబాలకు, సమాజానికి కూడా బాగుంటుంది, ఒక మంచి సంకేతం పోతుంది. యువకులంతా కూడా అదే ఆలోచనతో ముందుకు పోయి మరి సమాజాన్ని అభివృద్ధి పరిచే విధంగా, ముఖ్యంగా మన గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా యువకులందరూ కూడా ఆ సంకల్పంతో ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మా సాలూరా గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.